ఫ్రెండ్స్, ఇప్పుడే కోసువారిపల్లిలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో స్వప్న తిరుమంజనంలో పాల్గొని ఇక్కడికి రావడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలన్నీ దేదీప్తిమానంగా వెలిగిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాకు ఇస్తున్నటువంటి సర్టిఫికేటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ బాగున్నాయని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తున్నారు. కానీ దేవాలయాలు బాగుంటే దెయ్యాలకి రాక్షసులకి నచ్చదు. పాతకాలం నుంచి చూస్తున్నాం. ఎక్కడైనా లోక కళ్యాణం కోసం మంచి జరుగుతూ ఉంటే పురాణాల్లో లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి మాంసం ముద్దలేశారట యజ్ఞంలో. అట్లా ఈరోజు వైసీపీ నాయకుల వ్యవహార శైలి. మేము ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని ముందుకు పోతున్నట్టు మా ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగా అసత్య అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు. అవినీతికి క్యార్ ఆఫ్ అడ్రస్గా గతంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేరింది. ఈరోజు అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ నాయకులు మిగిలిపోయారు. రోజు నోరు తెరిస్తే అబద్ధాలు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఆధారాలు లేకుండా ఎన్డీఏ కూటమి మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన తర్వాత ప్రక్షాళన తిరుమల దేవస్థానం నుంచి వారు ప్రక్షాళన మొదలు పెడతామని చెప్పారు. అందులో భాగంగా వారు చేసినట్టు అన్ని అపచారాలు సరిదిద్దుకుంటూ మా ఎన్డీఏ కూటమి ముందుకు పోతున్నాం. స్వామివారి దర్శనం అయినా కాకపోయినా స్వామివారి దర్శనం అయినటువంటి సంతృప్తి స్వామివారి లడ్డులో చూస్తే స్వామివారి భక్తులకు కలుగుతుంది. అలాంటి పవిత్రమైన లడ్డుని, స్వామివారి ప్రతిరూపంగా చూసుకునే పవిత్రమైన లడ్డును కూడా కల్తీ చేసినటువంటి ఈ కల్తీగాళ్ళు ఈరోజు మా గురించి మాట్లాడతారు. ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడతారు. నిన్న కూడా మాజీ ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన నారాయణ స్వామి గారు గీ గురించి. అంతకుముందు పేరు నాని వీళ్ళంతా ఒక్కొక్కరు మాట్లాడుతూ వస్తున్నారు. అసలు అది గీయే కాదంటుంటే స్వామివారికి లడ్డు ప్రసాదంలో వాడినటువంటి ఆవు నెయ్యి వాడాలని చెప్పి మాకు శాస్త్రాలు చెప్తున్నాయి. వైఖాన ఆగమ పద్ధతిలో మేము అక్కడ పూజా కైంకర్యాలు కానీ స్వామివారి ప్రసాదాలు కానీ మేము తయారు చేస్తాం. అసలు అది గీయే కాదని చెప్పి 600 పేజీల ఛార్జ్ షీట్ వస్తే దాని మీద కూడా ఇంకా మాట్లాడతారు వీళ్ళు. అసలు భగవంతుడి గురించి మాట్లాడుతా అంటే వీళ్ళు దెయ్యాల వేదాలు వల్లించినట్టుంది. వారి హయాంలో పవిత్ర దేవాలయాలు లో ఉన్నటువంటి విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది. చెయ్యి నరికితే ఏం పోతుందిలే అని చెప్పి మాజీ మంత్రి నాని మాట్లాడతాడు. పవిత్ర రథాలు దగ్ధమైపోయాయి, అదేదో పిచ్చోడు చేశారంటారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం గతంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యమేరింది. హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా వారు వ్యవహరించారు. పరకామినిలో చోరీ జరిగితే అది ముఖ్యమంత్రికి చిన్న చోరీ అంట. బుద్ధుందా అని అడుగుతున్నారు శ్రీవారి భక్తులు. బుద్ధుందా జగన్ నీకు అని అడుగుతున్నారు. ఇదే యేసు దగ్గర జరుగుంటే ఈ విధంగా నువ్వు వ్యవహార శైలి ఉండేదా? వెంకటేశ్వర దగ్గర జరిగింది కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నావు. యేసు దగ్గర జరుగుంటే ఇదే విధంగా ఉండేదని చెప్పి మాట్లాడుతున్నావు. చెట్టు కింద పంచాయతీ చేసి, గుడిలో పరకాంలో జరిగినట్టు దొంగతనాన్ని చెట్టు కింద పంచాయతీ చేసి దాంట్లో ఉన్నటువంటి కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తుంటే దాని మీద కూడా ఈరోజు విచారణ జరుగుతుంది. హైకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే రోజు ఎన్డీఏ కూటమి మీద, ఎందుకంటే రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక, రాజకీయంగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనే ధైర్యం లేక సున్నితమైనటువంటి అంశాలు, దేవాలయాలకు సంబంధించిన అంశాల మీద, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టార్గెట్ తిరుమలతో ఈరోజు వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు. ఇది మంచిది కాదు. ప్రజలు గెలిపించి అసెంబ్లీకి వచ్చి మాట్లాడినాయి అంటే ప్రజల సమస్యలు ఇంట్లో కూర్చొని మాట్లాడేది ఏం పద్ధతి చెప్పండి? ఇది
అసెంబ్లీలో రండి, మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేదానికి లిఖితపూర్వకంగా మీకు సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలు గెలిపించి పంపిస్తే నాకు ప్రతిపక్ష హోదా లేదు, నా కుర్చీ ముందు కావాలి, నా కుర్చీ ఇంకా ముందు కావాలి. ఈ కుర్చీ డిసైడ్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. వైనాట్ 175 అంటే కేవలం నిన్ను 11 స్థానాలకు పరిమితం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మీరు చేసినటువంటి భగవంతుడి పట్ల మీరు చేసినటువంటి అపచారానికి భగవంతుడు ఆగ్రహించి ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహంతో మిమ్మల్ని 11 స్థానాలకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. ఇంకా సిగ్గు లేకుండా మా మీద ఆరోపణలు చేస్తున్నారు. మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం, వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మేము కలిసి సమిష్టి నిర్ణయంతో ముందుకు పోతున్నాం. వికసిత భారత్ కోసం నరేంద్ర మోడీ గారు కేంద్రంలో భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు ప్రపంచంలోనే టాప్ 4 స్థానంలో భారతదేశాన్ని నిలిపే దిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఎయిర్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అన్నింటినీ అనుసంధానం చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కాబట్టి నేను వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నా, ఈ మొన్న చెప్పారు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి నో వర్క్ నో పే అని. అది మంచి మాట. ఇంట్లో కూర్చున్నాడు మిమ్మల్ని ప్రజలు రాబో రోజులు మిమ్మల్ని ఇళ్లలోనే పెట్టేస్తారు. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇళ్లలోనే పెట్టేస్తారు. ఈ మధ్య కొత్తగా విన్నా, ఏదో తొందరలో పాదయాత్ర చేస్తానని చెప్పి. మీరు పాదయాత్ర చేసినా, తలకింద యాత్ర చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి మీకు ఓటేసిన పాపానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, మధ్యాంధ్రప్రదేశ్గా, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని అంధకార ప్రదేశ్గా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఇంకా పాదయాత్ర పేరుతో ఆయన పాదయాత్ర చేస్తానంటున్నాడు. సంతోషం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే పాదయాత్రలు చేయొచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు, మాకే అభ్యంతరం లేదు. ఆయన ఆరోగ్యానికి మంచిదవుతుందే తప్ప ప్రజలు ఇష్టాలు కష్టాలు తెలుసుకొని ఆయన కానీ వివరించి ఉంటే అట్లీస్ట్ ప్రతిపక్ష హోదాను వచ్చి ఉండేది. కేవలం తాడేపల్లి ప్యాలెస్కి పరిమితమైపోయి బయట రావాలన్నా హెలికాప్టర్లు వచ్చే ముఖ్యమంత్రి, భారతదేశంలో 10 కిలోమీటర్లు ప్రజలు కోసం రావాలన్న ముఖ్యమంత్రి ఆశయానికి హెలికాప్టర్ ఆయనకి నేల మీద కనపడ్డా. ఆయన మీరు కానీ గమనించినట్టయితే పరదాల చాటున వచ్చినట్టు ముఖ్యమంత్రి, హెలికాప్టర్లో తక్కువ దూరం కూడా ప్రయాణం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం. అంటే ప్రజలకి ఎక్కడ కానీ కనెక్టివిటీలో లేకుండా. నేను అడుగుతున్న మీ హయాంలో 5 సంవత్సరాల హయాంలో, ఇప్పుడు నేను మదనపల్లిలో ఉన్నా, మదనపల్లి గతంలో ఉన్నటువంటి మీ శాసనసభ్యులకు కానీ, మదనపల్లి ఇన్ఛార్జి మినిస్టర్కి కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మీరు ఎన్నిసార్లు చర్చించారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏ రోజైనా సరే ఇక్కడ నుండి స్థానిక సమస్యల మీద మీరు ఏ రోజైనా సరే సమీక్ష సమావేశాలు నిర్వహించుకున్నారా? ప్రజల కష్టాలు గాలికి వదిలేసి జోబులు నింపుకునే పనిలో సరిపోయారు తప్ప అన్నీ కుంభకోణాలే. లిక్కర్ కుంభకోణం, ల్యాండ్ కుంభకోణం, దేవాలయాలు ముఖ్యంగా ఎంత బాధ అంటే ధార్మిక క్షేత్రాన్ని కూడా ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు. రాబో రోజుల్లో మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం. నేను ఇప్పుడే ఒక వీడియో చూస్తాను. ఆయన నాని ఏదో పాత వీడియోనో లడ్లు విషయంలో నాలుగు మీద వాత పెట్టాలి అన్నాడు. మీకు వీపంతా ఒళ్ళంతా వాతలు పెట్టారు. మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపతులు ఒళ్ళంతా వాతలు పెట్టారు. ఇంకా సరిపోలేదు మీకు. మీరు ఇదే విధంగా మాట్లాడుతూ పోతే ప్రజలు తరిమే రోజులు దగ్గరలోనే ఉంది వైసీపీ నాయకులను. ఈరోజు ఎన్డీఏ గ్రాఫ్ రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నాం. మీ మారిగా ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మేము చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రాన్ని, సీమాంధ్రాన్ని స్వర్ణాంధ్ర చేయాలని చెప్పే సంకల్పంతో మా ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఈ గాలి మాటలు తగ్గించి మీకు ఏదన్నా మా పరిపాలన మీద మీకు ఏదన్నా ఇబ్బందిగానే ఉంటే, ప్రజలేమో సంతోషంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉంటే వీళ్ళు ఏడుస్తున్నారు.
ఇది మంచిది కాదు. వైసీపీ నాయకులకి మేము హెచ్చరిస్తున్నాం. ఏదైనా పాలసీ విషయాలు ఉంటే మాట్లాడుకుంటాం. అసలు మీకు పాలసీ విషయాలు గురించి మాట్లాడే సమయం లేదు కదా. ఎంతసేపు ఫ్యామిలీ విషయాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ విషయాలు తీసుకొని వచ్చి చర్చించేటువంటి ఒక నీచమైనటువంటి ప్రభుత్వం గతంలో వైసీపీ. అందుకని చెప్పాను, వైసీపీ ఆ రోజు ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా నాశనం చేసిందో. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేదరించుకున్నారు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, వైసీపీ చేస్తున్నటువంటి ఈ డ్రామాల్ని ఎవరు పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మేము ముందుకు పోతున్నాం. ముఖ్యంగా దేవాలయాల విషయంలో మళ్ళీ చెప్తున్నా, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే నేను కోసివారిపల్లికి పోయి ఇచ్చాను. రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5,000 దేవాలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మేము నిర్మించబోతున్నాం. అలాగే టీటీడీ అనుబంధ ఆలయాల్లో ప్రతి ఆలయంలో స్వామివారి అన్నప్రసాదం, తిరుమలలో ఏ విధంగా అన్నప్రసాద భక్తులకు అందిస్తున్నామో అదేవిధంగా అన్నప్రసాదాన్ని కూడా అందరి భక్తులకి అందించాలని చెప్పి ముందుకు పోతున్నాం. కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఈ గాలి మాటలు కట్టిపెట్టి మీ హద్దుల్లో ఉండాలని చెప్పి వైసీపీ నాయకులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.